లేదు సార్ ప్రైవేట్ ఎంప్లాయ్ సార్ నేను మ్యాథ్స్ అటెండ్గా పోతాను కుమార్ అక్కడ పోతాను ఏం నోటిఫికేషన్ లేదు సార్ ఖాళీ మూడు గంటలకు డ్యూటీకి పోయింది సార్ గార్డ్ డ్యూటీ ఉంది నేను డ్యూటీ పోయింది డ్యూటీలో అట్లా కాల్చుకునేది సార్ ఎందుకు అనేది నాకు తెలియట్లేదు సార్ వాళ్ళు ఫోన్ చేసి చెప్పినారు కాల్చుకునేది తర్వాత చూస్తే ఇట్లా జరిగింది సార్. ఇంట్లో ఏమన్నా మీ మధ్య గొడవ జరగడం ఈ మధ్యలో ఏమన్నా అట్లాంటిది ఏం లేదు మేడం. గొడవలు ఏం లేదు. మేము లవ్ మ్యారేజ్ మేడం. 7 years గా మేము ఇద్దరమే లీడ్ చేస్తాం సంసారం. పిల్లలు ఎంతమంది? పాప మేడం. పాపకి ఎంత అండి వయసు? 5 years మేడం. మధ్యాహ్నం ఫోన్ వచ్చింది, చాలా దర్శన హార్డ్గా మాట్లాడడం ఫోనా? ఏ ఫోన్ సార్? చూడండి సార్ సెల్ ఫోన్ ఫోన్ వచ్చిన ఆమెకు ఫోన్ వచ్చింది, చాలా ర్యాష్గా మాట్లాడింది, తనతో మాట్లాడమని చెప్పి వేరే వాళ్ళు చెప్పారు. దాంట్లో ఆమెకు ఏ ఫోన్ రాలేదు సార్, అది అబద్ధం మాట. లేదు సీఎస్ అది చూసినాం కదా, చూస్తానే నాకు చూపించి నేను లాక్ చేసింది ఫోన్. నా డైల్ నెంబరే ఉంది తప్ప ఇంకోటి నాది మా అమ్మది ఉంది, మళ్ళీ ఎవరో వాళ్ళ ఫ్రెండ్స్ ఉంది సార్ నెంబర్ ఉంది. డైల్లో నాదే ఉంది, నాతో మాట్లాడింది ఉంది. ఇప్పుడు 4 కూడా కాలేదు సార్. 4 చేసింది. ఏమి అంటే ఏం లేదులే అని పెట్టేసింది సార్. నేను బిర్యానీ చేస్తాను సార్. ఆమె పేరు మేడం పేరు కపిల్ వేదవతి సార్. చేశారు ఫస్ట్ ఆమె చేసింది సార్. నాకు డ్యూటీ పోయిన తర్వాత నాకు కాల్ చేసింది. ఏమి అన్నా సార్, నేను బండ్లో పోతా బిర్యానీ కావాలని చెప్పి అందుకే చికెన్ పోతాను మసాలా. చికెన్ తీసుకొని బిర్యానీ మసాలా తీసుకున్నామని ఆ బండి ఆడినా కొంచెం ఏమి అన్నా. ఏం లేదులే అని అంతే సార్. ఫోన్ పెట్టేసింది. చికెన్ తీసుకొని ఏమో చేసింది కదా, మళ్ళీ రిటర్న్ చేసిన సార్. నేను కాల్ లిఫ్ట్ చేయలేదు. సర్లే అనేసి ఆ గార్డు దాన్ని బండిలో పోయినాను సార్. ఎక్స్ప్రెస్ దగ్గర పోతున్నాను ఇందిరమ్మ కాలనీకి. ఎక్స్ప్రెస్ పోతా అంటే ఆ రూమ్ ఉంది సార్, చిన్న రూమ్ కనపడుతుంది మాకు. కాబట్టి రూమ్లో చూస్తే ఇట్లా బండిలో పోతే చూసాం కానీ మనిషి కనపడలా. సరే కింద కూర్చోబెట్టుంది, చదువుకోవాలని చెప్పేసి బుక్ కూడా ఎత్తుకోండి సార్. గ్రూప్ వేర్ కావాలని ఐటీ విజయవాడ బుక్ చదువుకుంటాను. కూర్చొని చదువుకుంటాను ఇలా అనుకున్నా సార్. నేను ఎంత వంట చేసుకుంటా అంటే రైటర్ అమ్మాయి అనిత అని అమ్మాయి ఫోన్ చేసి, అన్న ఏమన్నా అక్క కాల్చుకుందంట. ఏం కాల్చుకుందామంటే కాలుకో చెయ్యి కాల్చుకుంటుందేమో అట్లా అనుకున్నా సార్. నేను ఇంతకుముందు ఎక్కడ పనిచేస్తున్నారు మేడం? ఇంతకుముందు చిత్తూరు మేడం. 4 గంటలకు ఫోన్ చేసినారు ఆమెకు. ఆమె చేసింది సార్ నాకు. నేను రిటర్న్ చేసినాను. మళ్ళీ ఎప్పుడు చేసింది? మా మమ్మీ తెల్లారి ఎప్పుడో చేసింది సార్. ఇప్పుడు ఇంట్లో గొడవలు బయట అనుకుంటుంది వాస్తవం కాదు? లేదు సార్, మీరు కాదు విచారించుకోవచ్చు సార్. గతంలో మీకు పెళ్ళి అయిందంటాను, మొదటి పెళ్ళి, రెండో వారి మొదటి వారి? అది లేదు సార్, అబద్ధం సార్. అది పెళ్ళి అనేది అబద్ధం. పెళ్ళి అనేది ఏం లేదు, కానీ వీళ్ళు రూమ్ క్రియేట్ చేస్తారు. పెళ్లి అక్కడ పిల్లలు ఉన్నారు, ఇద్దరు. వాళ్ళు మొదటి భార్య బిడ్డలు. ఈ పాప అనేది మీ రెండో భార్య బిడ్డ అంటే అది నిజమేనా ఆరోపణ? మేడం అది వచ్చి ఎట్లా అంటే మేడం, అది పెళ్లి అంటే పెళ్లి కాదు మేడం. మాకు ఎప్పుడో ఇంటర్మీడియట్ లో ఉండింది మేడం పరిచయం వేరే అమ్మాయితో. ఆ పిల్లలు అయిన తర్వాత ఆమె వెళ్ళి 12 years దాకా అయిపోయింది. 12 years అయిపోయింది. 12 years తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను రీసెంట్ ఒక 5 years తర్వాత ఈ అమ్మాయిని చేసుకున్నాను మేడం. అంటే ఆమెతో పెళ్లి కాకుండా ఇద్దరు పిల్లలు మీకు అన్నారా? ఇప్పుడు చిన్న వయసులో సార్, చిన్న వయసులో జరిగింది అట్లా 11-18 సంవత్సరాల వయసు. అట్లాంటిది ఏం లేదు సార్. వెల్కమ్ బ్యాక్ టు YVR ఛానల్. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు. ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి.